వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. సినీ నటులు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి కనుమరుగయ్యారని, హిందూపురంలో పనిచేస్తున్నందుకే తనను గెలిపిస్తున్నారని అన్నారు హీరో బాలకృష్ణ. పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా హిందూపురంలో బాలకృష్ణకు పౌర సన్మానం జరిగింది. ఎన్టీఆర్ కొడుకునని తనను గెలిపించలేదన్నారు. సమాజానికి ఎంత సేవ చేస్తున్నామన్నదే ముఖ్యమని, అప్పుడే చరిత్రలో నిలిచిపోతామన్నారు బాలకృష్ణ. నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరంలో అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో, ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లు, అఖండ కానీ, వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దారి మరణము అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా బాట ముక్కుసూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి, నా వ్యక్తిత్వం అయితేనేమి, నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి, లేకపోతే నాలో ఉన్న నిష్కల్మషం అయితేనేమి, వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు. మీకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలు రావాలి. కాబట్టి వీటిలన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అతి త్వరలో హిందూపురాన్ని మన రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరొకసారి నా సినిమాలన్నింటిని ఆదరించి మరి నన్ను ఇంత గుర్తింపు నాకు తీసుకొచ్చి ఈ స్థాయికి నన్ను పెంచిన ప్రజలకైతే హిందూపురమే కాదు, తెలుగు జాతి ప్రజలకు, ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ పద్మభూషణ్ని నా శివభారతి స్వరూపులైన మా తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ నేను సెలవు తీసుకున్నాను.